శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది. ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. కుజుడు నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు అంటే నవంబర్ 28వ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిర నక్షత్రంలోనే ఉండబోతున్నాడు. ఈ మృగశిర నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం. మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది. గత మనం చూసినటువంటి 100 రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుండవచ్చు. ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికి టీవీ నైన్లో జరిగింది. క్రోధీనామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతి గురించి కూడా నేను చెప్పాను. గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం, యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 100 రోజుల పాటు మృగశిర నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు. దాని గురించి కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజమాందాబ్దం కుజ నీచత్వం జరుగుతున్నది. ఈ జరగబోతున్నటువంటి కూడా అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట. అక్టోబర్లో జరగబోతున్నది. దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద, మనుష్యుల మీద, మరియు అదేవిధంగా మరియు మిగతా చరచరాల మీద కూడా ఉంటుంది. ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిర నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే అంగగోచారం అని చెప్పి అంటారు దాన్ని. అంగగోచారంలో శిరస్సు, ముఖము, అదేవిధంగా ఉదరము, ఛాతి, జననేంద్రియాలు, పాదాలులో మిగతా 26 నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం, అదేవిధంగా మిగతా 26 నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, 26, 27 నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు, అది గమనించాలి. ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ ధ్యానం చేసుకోవటం, దైవ ధాన్యం చేసుకోవటం, మంత్రోచ్చారణ చేసుకోవచ్చు, ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క సింహరాశి వారికి వచ్చేటప్పటికి మఖా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి సంపదని సృష్టించబోతున్నది. ఎప్పుడైతే ఈ యొక్క మార్పు జరిగితే అంటే గురువు ఆల్రెడీ జరుగుతున్నది. ఇప్పుడు ఆగస్టులో ఇది నవంబర్ వరకు ఉండబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఎటువంటి సంపాదన అంటే వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇక సింహరాశి వారికి మఖా నక్షత్ర జాతకులకి 100 రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్నమాట, రాబోతున్నాయి. ఇప్పుడు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. అదేవిధంగా మరి వాటితో పాటు ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపార ప్రయత్నాల్లో కూడా మఖా నక్షత్ర జాతకులకి వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నాయో వారికి వివాహంలోనూ సంతాన యోగ్యతని ఇవ్వకపోతాడు గురువు. కుటుంబ వృద్ధిని ఇస్తాడు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా మఖా నక్షత్ర జాతకులకు ఇస్తాడు అన్నమాట. మరియు ఇక్కడ మనం గమనించినట్లయితే పుబ్బా ఉత్తర నక్షత్ర జాతకుల పరిస్థితి ఏంటి అంటే పుబ్బా ఉత్తర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే 2 చేతుల మీద ఎప్పుడైతే గురుదృష్టి ఉంటుందో అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. ఆ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా అనుకోనేటువంటి విషయాల్లో
వేలు పెట్టడం అనేది ప్రమాదకరంగా మారబోతున్నది. ఆ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే గురువు దృష్టి రెండు చేతుల మీద అంటే అంగ దృష్టి పడినప్పుడు, రెండు చేతుల మీద పడినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఉండబోతుంది. మఖా నక్షత్రానికి ఎలాగైతే ఉంటుందో దానికి కొంచెం రివర్స్గా ఉండబోతుంది. పుబ్బా ఉత్తర నక్షత్ర జాతకులు ముఖ్యంగా వచ్చేటప్పటికి తలచని తలంపులు అంటే మీరు అనుకోనటువంటి కొన్ని కష్టాలు అనేవి మీకు దరిచేరబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచడం, ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, లేకంటే ఫ్రెండ్స్ అని చెప్పి వారికి వీరికి అప్పులు ఇచ్చి ముందుకి వెనక్కి రాలేనటువంటి పరిస్థితిలో పోవద్దు. ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ మరియు మిగతా విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోండి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను ఎవరు ఎటువంటి వారు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండండి. జాగ్రత్తగా 1-2 సార్లు పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ముందుకు నిర్ణయం తీసుకోండి. రాబోతున్నటువంటి 100 రోజుల తర్వాత కొంచెం ముందుకి వెళితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నట్టు మళ్ళీ తిరిగి రోహిణి నక్షత్రంలోకి మారినప్పుడు కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. అప్పుడు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే నవంబర్ తర్వాత, నవంబర్ లోపల మనం గమనించినట్లయితే మఖా నక్షత్ర జాతకులకి అంటే రాబోతున్నటువంటి ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా మఖా నక్షత్ర జాతకులకి సంపదని, మరియు అదేవిధంగా పుబ్బా ఉత్తర నక్షత్ర జాతకులకి అనుకోని కష్టాలని తీసుకొని రాబోతుంది ఈ యొక్క మృగశిర నక్షత్ర గురు మార్పు అనేది. ఈ నక్షత్ర గణన బట్టి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. మరియు అన్య స్త్రీ సంపర్కాలు కానీ, లేకపోతే అన్య పురుషుడితో కలయికలు కానీ, ఇలాంటి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వాటి వల్ల మీకు ఉన్నటువంటి పేరుతో పాటు పోవటం, మరియు అదేవిధంగా సంఘంలో మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు నష్టం కలగడానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నా సరే వాటిని జాగ్రత్త పడడం అనేది ముఖ్యం. మరియు మఖా నక్షత్ర జాతకులకి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులకి నూతన వ్యాపారాల్లో అనుకూలత, ఉద్యోగ మార్పు చేర్పుల్లో సౌఖ్యత అనేది పొందగలుగుతారు ఈ యొక్క మఖా నక్షత్ర జాతకులు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది. సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం, ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది. లేనటువంటి వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే, ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది. అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట. అంటే ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భాద్రపద పూర్ణిమ, నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ పూర్ణిమల్లో కానీ, ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అటు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిర నక్షత్రంలోనే ఉంటుంది. మృగశిర నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు. మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు. ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, మరియు అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట.
సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి, మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది. స్వస్తి.